నా బాధ నాకు ఉండేది. ఇప్పుడు లేకపోవచ్చు. అప్పుడు ఎట్లా ఉండే. అప్పుడు నా భర్త చచ్చిపోయిన దాంట్లోనే నేను తేలిపోలేను. ఆ సిచ్యువేషన్‌లో మా నాన్నని తీసుకొని వెళ్ళడం, తీసుకొని రావడం. నాన్నకి ఇన్ఫెక్షన్ వల్ల కోవిడ్ ఇంజెక్షన్ వల్ల రియాక్షన్ అయింది. డాడీ షుగర్ రియాక్షన్ అయ్యి మొత్తం తినేస్తుంది. తనని దగ్గరికెళ్తే నేనెళ్తే మా నాన్నకి ఏమన్నా అయితదేమో. ఎందుకంటే నా లైఫ్‌లోనే ఇన్ని జరిగినాయి కదా! అత్తమ్మ చనిపోయింది, నా మామయ్య చనిపోయిండు, బావ చనిపోయిండు. సో, ఇప్పుడు మా డాడీ దగ్గరికి నేనెళ్తే నా వల్ల మా నాన్న చనిపోతాడని, మా నాన్న చనిపోయేటప్పుడు కూడా మా డాడీ దగ్గర లేను నేను. మా డాడీ ఉండమ్మా చచ్చిపోతా నాకు తెలుసు నేను. కానీ నా బిడ్డ నాతోటి ఉండాలమ్మా. నువ్వు ఉండమ్మంటే లేదు నాన్న నేను రాను. నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతావు నాన్న అనంటే నా బిడ్డ కోసం నేను చచ్చిపోయినా బాధ లేదు అనేసానంటే అప్పుడు ఎవరైనా చెప్పారా నీ వల్లే అందరికి ఇట్లా అనుకుంటారు కదా. ఎవరు అనుకున్నారు? ఫ్యామిలీ మెంబర్సా? అందరు అనుకోకపోవచ్చు. ఒక్కలన్నా ఆ మాట ఉండిపోతుంది నాకు. ఒక్కలు అన్నారు ఆ మాట ఒక్కలు అనడం వల్ల నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే నా వల్లే తను చనిపోయిండు, నా వల్లే వీళ్ళు చనిపోయారు, నా వల్లే నేను చనిపోవాలి కదా. సరే నేను ప్రాబ్లం అని నేను చనిపోవాలి కదా. వాళ్ళు ఎందుకు చనిపోయాను అంటే నాదే ప్రాబ్లం కాబట్టి మా డాడీ చనిపోయేటప్పుడు నేను లేను. మా డాడీ అడిగిండు, నీ బర్త్డే వరకు ఉంటా బిడ్డ, నీ బర్త్డే వరకు ఉంటా బిడ్డ, నేను అప్పటి వరకు నన్ను ముట్టుకో, నన్ను ఎత్తుకో, నా దగ్గర ఉన్నట్టే లాస్ట్ రేపు చనిపోతాడు అన్నప్పుడు స్నానం చేపించిన మా నాన్నకి. అది మా నాన్నతో కూడా నాకు ఈ టెన్షన్స్ వల్ల మా నాన్నతో కూడా టైం స్పెండ్ చేయలేదు అసలు నేను. ఇప్పుడు మీ మమ్మీతో ఉంటున్నా? అమ్మతోటే. అన్నీ అమ్మాయిలు ఇప్పుడు అమ్మతోటే ఉంటాను నేను. ఏదున్నా కష్టమైన సుఖమైన అమ్మాయి. నాకు మా నాన్న గుర్తొచ్చారు. నాన్న ఎవరికైనా అమ్మ. నేను గీత గీస్తే గీత తెలుసా మా నాన్నకి. గీత గీసిందంటే నా బిడ్డ ఏం చేసినా అది చేయాలి. అది నా బిడ్డ అనుకునే చేయాలని చేసి చేపించేటోడు. రౌడీ లెక్క చూసుకునేటాడు. ఇప్పుడు అలాగే ఉన్నావుగా.